లోబడి శ్రమలలో, ఇబ్బందులలో, పోరాటాలలో, వ్యాధులలో, మరణ పడగలలో దేవునికి మనం నమ్మకంగా యథార్థంగా ఉంటామో అప్పుడు దేవుడు ఆశీర్వదించబడడానికి ప్రభు చెప్తాడు. హల్లెలూయా. నేను ఆశీర్వదించబడాలి, ఉద్యోగం చేసుకోవాలి, నా వ్యాపారం అభివృద్ధి చెందాలి, నేను జీవించబడాలి, నేను దేవునితో నమ్మాలని ఎప్పుడైతే ఆలోచించుకుంటావో దేవుడిని మనం భయభక్తులు కలిగి చెడుతనాన్ని విశ్వసించి దేవునితో నీతో దేవుడు కూడా ఏకమై ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు. అప్పుడు దేవుడు మనం ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. ఎప్పుడంటే మనం నమ్మకంగా విశ్వాసంగా ప్రవర్తనను మనం కాపాడుకోవచ్చు, యథార్థంగా మనం ముందుకు వెళ్తూ ఉంటామో అప్పుడు దేవుని యొక్క మార్గం కూడా సరళంగా ఆయనే, రాయలను పట్టుబడి కూడా ఆయనే. హల్లెలూయా. శోధనలు అనుభవించినటువంటి దేవుడు, శోధనలు మన జీవితంలోకి పంపించినటువంటి దేవుడు దానికి తగినటువంటి మార్గం కూడా ఆయన తెలవగలడు. మన కొరకు, మన స్నేహితుల కొరకు, మన బంధువుల కొరకు, రక్షణ లేని వారి కొరకు మనం ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. పోయిన వారం మనం ఏం చెప్పుకున్నామంటే ఏది గొప్పది అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. దేవుని చేత దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము గొప్పవారమి. అలాగే కొర్నేలి గారి ప్రార్థన దేవునికి గొప్పగా అనిపించింది కాబట్టి దైవజనుడిని పంపించి ఆ కుటుంబంలో దీవెనలను ఆశీర్వాదాలను దేవుడు ఇచ్చాడు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. పేతురు గారు అక్కడికి వెళ్ళి ప్రసంగం చేశాడు. ఏం చేశాడు? ఒక క్లారిటీ కోసం మీరు మర్చిపోకుంటారని నేను అడుగుతూ ఉన్నా. పేతురు గారు కొర్నేలి గారి ఇంటికి వెళ్ళి ఒక ప్రసంగం చేస్తాడు. దేవుడు పక్షపాతి కాదు, యేసుక్రీస్తు అందరికి ప్రభు అని చెప్పేసి చెప్తూ ఉన్నప్పుడు ఆ అందరూ అక్కడికి వచ్చిన వారు ఆత్మతో నింపబడిన వారై పరిశుద్ధాత్మను పొందుకున్నట్లుగా, కుటుంబం ఆశీర్వదించబడినట్లుగా మనం పోయిన వారం నేర్చుకున్నాం. ఉదాహరణగా కొర్నేలి గారిని మీకు సాక్షిగా చెప్పి ఉన్నాను. అలాగే చూద్దాం ప్రియులారా, మనం బ్రతికుండగానే దేవుని స్తుతించాలి. మూడో పాయింట్ ఏం చెప్పాను? మనం బ్రతికి ఉండగానే ఏదైనా దేవుని కొరకు ఎంతగానో మనం ప్రయాసపడగలమో, మనకున్నది ఖర్చు అవ్వాలి, మనం ఖర్చు కావాలి. బ్రతికి ఉండగానే మనం ఏదైనా చేయగలుగుతాము. చనిపోయినాక ఎవరు ఏమి చేయలేము. ఎంతగా ఆరాధించాలన్నా, ఎంతగా ప్రార్థన చేసుకోవాలన్నా, దేవుని ఎంతగా స్తుతించాలన్నా కూడా మనకి ఇదే గొప్ప సమయం అని నేను 3 పాయింట్లు చెప్పి ఉన్నాను పోయిన వారం. ఏది గొప్పది? దేవుని చేత రక్షించబడినటువంటి మనము, దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనమే గొప్పవారమే. ఈ లోకంలో గొప్పగా కనిపించేవన్నీ కూడా కొంతకాలం వరకే. అవునా కదా? ఏదైనా కానీ ఆస్తి కానీ, ధనము కానీ, బంగ్లా కానీ, బంధుబలగం కానీ, రక్త సంబంధులు కానీ ఏది కూడా గొప్పది కానే కాదు. దేవుడు మనకి గొప్ప. దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము గొప్పవారమి అని చెప్పేసి కొర్నేలి గారి గురించి, దీని గురించి నేను 3 మాటలు చెప్పి ఉన్నాను. ఈ దినంలో చూద్దాం. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. పొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను ఫలించకపోయాను కదా. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదును. హల్లెలూయా. ఏమి లేవా? పొట్లలో ధాన్యం లేదా? ద్రాక్ష చెట్లను, అంజూరపు చెట్లను ఫలమ ఇవ్వలేదా? అయితే దేవుడు అంటున్నటువంటి వాక్కు, అయితే ఇది మొదలుకొని, ఎప్పుడో కాదమ్మా, ఈ సమయము, ఈ దినము, ఈ నిమిషం, ఇది మొదలుకొని దేవుడు అంటూ ఉన్నాడు, నేను మిమ్మును ఆశీర్వదించను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మేము ఆశీర్వదించబడాలి అన్నవారు హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఎందుకనంటే యెహోవా మాత్రమే ఆశీర్వాదం ఇచ్చేవాడు. అవునా కదా? నరుల కష్టం చేత అది ఎక్కువ కాదని లేఖనాలు సాధించు ఉన్నవి. మనం ఆశీర్వదించబడాలన్నా, దీవించబడాలన్నా, ముందుకు నడవాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా, దేవునికి ఆశ్రయంగా ఉండాలన్నా, మనం ఖర్చు కావాలన్నా, ఏది ఏమైనా సరే దేవుడు అనుగ్రహించేది మాత్రమే. దేవుడే మనలను ఆశీర్వదించేవాడు. అయితే ఆయన అంటూ ఉన్నాడు, ఈ దినాన నిన్ను, నీ కుటుంబాన్ని ప్రేమించి ఇదిగో నేను నిన్ను ఆశీర్వదించదను అని చెప్పేసి వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆశీర్వాదం కావాలా వద్దా? అన్నిటి పరంగా. ఆరోగ్యం ఉంటే ఆశీర్వాదమే, అభివృద్ధి ఉంటే ఆశీర్వాదమే, ఐశ్వర్యం ఉంటే ఆశీర్వాదమే. ఇవన్నీ కూడా దేవుడు ఇస్తేనే మనం పొందుకొనగలం. ఒక పాట కూడా ఉంటుంది దైగారికి, నాకు జ్ఞాపకం రావట్లేదులే కానీ ఏం పాట అన్నది? ఈ లోకంలో నేను ఉన్నానంటే నీకు ఇచ్చినదే కదయ్యా. మన స్తోత్రాలు కూడా పాడింది. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీకు ఇచ్చినదేనయ్యా. నాకు ఉన్న ఈ ధనం, ఈ బలం, ఈ గృహం, నా బిడ్డలు, నా ఆహారం
దేవుడు ఇస్తేనే మనము పొందుకొనగలం. ఆశీర్వాదము ఎవరు ఇవ్వలేరు, ఇచ్చినా కూడా అది కొంత మేరకే ఉంటుంది. కానీ దేవుడు మనల్ని ప్రేమించి ఈ లోకపరంగాను పరలోకపరంగాను 2 ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఒకటి, ఈ లోకపరంగా మనం ఆశీర్వదించబడాలా, దేవుని కుమారునిగా, దేవుని కుమార్తెగా, దేవుని బిడ్డలుగా. అయితే పరలోక సంబంధంగా కూడా మనము ఆశీర్వదించబడతాం. ఎందుకనంటే పరలోక రాజ్యానికి నువ్వు అర్హురాలివి కాబట్టి. ఎందుకనంటే దేవుని నమ్మి ఉన్నావు, రక్షింపబడి ఉన్నావు, దేవుని మందిరంలో కూర్చొని దేవుడు చేసేటటువంటి కార్యముల పట్ల ఒక ఆసక్తి కలిగి ఉన్నావు కాబట్టి దేవుడు నీకేం చేస్తున్నాడు, పరలోకంలో కూడా మనకి ఆశీర్వాదాలను ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకనంటే దేవుడి చేత ఆశీర్వదించబడాలంటే దేవునికి నమ్మదగిన వారముగా, దేవుని బిడ్డలుగా మనం ఉండాల్సి వస్తుంది. ఆశీర్వదించబడాలంటే దానికి తగినటువంటి ప్రార్థన, దానికి తగినటువంటి నమ్మకము, దేవుని దగ్గర దానికి తగినటువంటి విశ్వాసము, దానికి తగినటువంటి శ్రమలను ఎదుర్కొంటూ మనము ప్రతి దాని విషయంలో ముందుకు వెళుతూ ఉంటేనే ఈ యొక్క ఆశీర్వాదాన్ని చూడగలం. దానికి తగినటువంటి నమ్మకం అనేది కావాలి. ఆశీర్వదించబడాలంటే ఏం కావాలి? దానికి నమ్మకం ఉండాలి. దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అన్నటువంటి అనేకమైనటువంటి శ్రమల నుంచి అన్నటువంటి నమ్మకం ఉంటేనే దేవుడు మనలను విడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం లేకుండా, మనము శ్రమలు లేకుండా ఆశీర్వదించబడాలంటే కుదరదు. ఒకవేళ దేవుడు ఇస్తే ఓకే, కాకపోతే దానికంటే ముందు కూడా మనకు అనేకమైనటువంటి శ్రమలు ముందుకు వస్తూ ఉంటాయి అన్నమాట. 800 ఎకరాల్లో కూడా మొత్తం అంతా ఆ ఇల్లు పట్టణాలన్నీ కూడా తగలబడిపోయింది. ఏది కూడా మిగల్లా. $250 కోట్ల ఏమో ఆస్తి నష్టం అని చెప్తూ ఉన్నారు. ఎందుకనంటే శ్రమలు మనకి వస్తూ ఉంటాయి, కానీ దేవుని యొక్క కాపుదల కూడా అంతే ఉంటుంది. ఎప్పుడైతే శ్రమల్లో మనం ఉంటామో, ఎప్పుడైతే శ్రమలను ఆహ్వానిస్తూ ఉంటామో, ఎప్పుడైతే శ్రమలు వచ్చినవని మనం బాధపడకుండా ఎప్పుడైతే ఉంటామో, అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. అయితే ఆ చుట్టుపక్కల మొత్తం 800 ఎకరాలు తగలబడినా కూడా నేను చూసినప్పుడు అద్భుతమైందంటే, మధ్యలో ఒక ఇల్లు ఉండింది. ఆ 800 ఎకరాల్లో చుట్టుపక్కల తగలబడుతున్నా కూడా మధ్యలో ఒక ఇల్లు ఉండింది. ఆ ఇల్లు తగలబడాల. ఆ ఇల్లుకి అసలు ఏం కాల. దాని కాపుదల దేవుడు మనకు ఉంటే ఏ విధంగా కాపుదల ఉంటుందో చూడండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, ఎన్ని శ్రమలైనా కానీ కీర్తనలో కూడా ఉంటుంది. నీ కుడి పక్కన 1000 మంది పడినా, ఎడమ పక్కన 10,000 మంది కూలినా కూడా అపాయం రాదు. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు మనల్ని ఆశీర్వదించాలనుకుంటే ఎన్ని శ్రమలు వచ్చినా కూడా, ఎంత మనకి కష్టములు వచ్చినా కూడా ఆయన ఖచ్చితంగా వాటన్నిటి నుంచి విడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మధ్యలో చూడండి, ఒకటే అన్ని కాలిపోయినా కూడా మధ్యలో ఒకటే ఇల్లు ఎంత చక్కగా ఉంచాడు. దేవుని కృపా కాపుదల ఉంటే ఎంతమంది అయినా మన పక్కన కూలిపోతున్నా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుడు వాటన్నిటి నుండి విడిపిస్తాడు. అయితే ఈ ప్రమాదం జరిగే ముందు కూడా ఒక సిస్టర్ గారు సువార్త ప్రకటించారు ఈ గ్రామంలో అంత ముందు రోజు సువార్త ప్రకటించారు. ఇది జనవరి 7వ తారీఖు జరిగింది. అంత ముందు రోజు సిస్టర్ గారు వెళ్ళి దేవుడి ప్రేరేపణ చేత వెళ్ళి ప్రవచించింది. ఈ గ్రామానికి ఏదో ముప్పు రాబోతూ ఉంది, ఇక్కడ ఏదో జరగబోతూ ఉన్నది, ఏదో ప్రమాదం రాబోతూ ఉన్నది, దయచేసి నమ్మండి అంటే అక్కడ ఒక్క వ్యక్తి కూడా నమ్మిన వాళ్ళు లేరంట. కనీసం ఆ మాట ఒక్కరు విని ఒక్కరు మారిన కూడా లేరంట. ఆ తెల్లని పాటికి ఉదయానికి ఆకాశం నుంచి అగ్ని అడ్డ దిగిందో తెలియదు ఎవరికి. అసలు ఇప్పుడు కూడా అర్థమైన ప్రశ్న ఏంటంటే, అక్కడ అగ్ని ఎట్లా వచ్చింది, ఎట్లా తగలబడింది, అసలు దేనికి కారణం అనేది ఈ మీడియాలో ఎవరికి ఇక్కడ అర్థం కానటువంటి ప్రశ్నగా మారిపోయింది. ఎందుకు చెప్తున్నానంటే, శ్రమలను ఇచ్చిన దేవుడే ఆశీర్వాదములకు కూడా నడిపించగలడు. 10,000 మంది కూలిపోతున్నా కూడా దేవునికి నువ్వు నమ్మకంగా విశ్వాసాన్ని కనపరుస్తూ ఆశీర్వాదముల కొరకు దేవుని బిడ్డగా నువ్వు ఉండాలన్నటువంటి నమ్మకంతో నీవు ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆయన కాపుదల నుంచి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, మనము ఆశీర్వదించబడాలంటే అనేకమైనటువంటి శ్రమలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. చూద్దాం పిల్లరా, లేఖనాల్లో నేను వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. తర్వాత ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడో మనం చూద్దాం. అయితే పిల్లరా, ఈ జనవరి 7వ తారీఖు ముందు రోజున ఈమె సువార్త ప్రకటించింది. అయితే ఎవరు వినినటువంటి వారు కాదు, ఆమెను ఎవరు పట్టించుకోవాలి. దేవుని మాట ఎప్పుడైతే ప్రకటన చేసినప్పుడు కనుక నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే దేవుడు ఏం చేసేవారు, వారిని ఈ ప్రమాదం నుండి తప్పించి
ఆశీర్వాదములకు వారసురాటగా చేసేవారు. అందరిలో ఆస్తి నష్టం, 24 మంది చనిపోయారు. ఎందుకు చెప్తున్నానంటే మన జీవితంలో కూడా ఆశీర్వాదానికి ముందు అనేకమైనటువంటి శ్రమలు వస్తాయి. ఐగుప్తు దేశానికి నడవడానికి వాళ్ళు ఎంత ప్రయాసపడ్డారు. 40 సంవత్సరాలు మరి అరణ్య మార్గంలో అనేకమైనటువంటి శ్రమలను ఎదుర్కొంటూ నడిచారు. తర్వాతే పాలు తేరు ప్రవహించే దేశమందు దేవుడు వారిని నిలిపాడు. అయితే ప్రియులారా, అనేకమైనటువంటి శ్రమలు వస్తాయి. చూడండి, యోబు గ్రంథము 42:10 చూద్దాం. యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాను. దానికంటే 200 అధికముగా యెహోవా అతనికి దయచేసిన. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశాడు యోబు గారు? ఇక్కడ తన స్నేహితుల నిమిత్తము దేవుని దగ్గర మొరపెట్టాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే పూర్వము కలిగిన దానికంటే కూడా 2 అధికమైనటువంటి దానిని దేవుడు అనుగ్రహించున్నాడు. ఎప్పుడైతే మనము దేవుని యొక్క వాక్కును, దేవుని యొక్క మాటను నమ్ముతామో, ఇతరులు చెప్పినది దానిపైన విశ్వాసాన్ని ఉంచుతామో, అప్పుడే మనం ఆశీర్వాదాన్ని చూడగలం. హల్లెలూయా. ఇక్కడ ఒక పాయింట్ మనకు కనబడుతుంది. ఎప్పుడైతే స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే యోబుని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. అవునా కాదా? స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు కలిగిన దానికంటే 200గా యోబుని ఆశీర్వదించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఈయన మరి ఊజు దేశమందు మరి యథార్థవంతుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. చూడండి ఒకసారి ఆ మాట కూడా యోబు గ్రంథం 1:1 ఉంటుంది. ఊజు దేశమునందు ఒక మనుషుడు ఉన్నాడు. కాబట్టి యథార్థవంతుడు, 2 న్యాయవంతుడు, 3 భయభక్తులు కలిగినటువంటి వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు. అయితే చూడండి ప్రియులారా, ఎప్పుడైతే దేవునికి మన యొక్క ఉపదేశము అందుతుందో దానిని మనం త్రోసివేయకూడదు. మన 5:12 ఎందుకు చెప్తూ ఉన్నానంటే ఆశీర్వాదం అనేది ఊరకనే రాదు. ఆశీర్వాదించబడాలంటే, మనం దీవెన పొందాలంటే, మన కుటుంబంలో అభివృద్ధి పొందాలంటే, మన జీవితం సాఫీగా నడవాలంటే, మన ఉన్నతమైన స్థితిలో, ఉన్నతమైన స్థానంలో ఉండాలంటే దానికి తగినటువంటి శ్రమ, దానికి తగినటువంటి ఇబ్బందులు, దానికి తగినటువంటి అనేకమైనటువంటి పోరాటాలు దేవుడు మనకి పెడతాడు. ఈ పోరాటాలు ఎప్పుడైతే మనం నిలకడగా నిలబడతామో, ఎప్పుడైతే దేవుడు అనుగ్రహించేటటువంటి మాటను తృణింపకుండా మన హృదయమందు విశ్వాసం ఉంచుతామో అప్పుడే మనము ఆశీర్వదించబడతాం. చదవండి అమ్మా, అది 5:12 అక్కడ ఉంటుంది ఈ మాట. అయ్యో, ఉపదేశం నేను ఎట్లా త్రోసివేసింది, నా హృదయమందు గద్దింపు నేను ఎట్లా తృణీకరించదని ఆ మాట అక్కడ కనపడుతుంది. ఎప్పుడైతే ఈమె వెళ్ళి ఉపదేశించినా కూడా వాళ్ళు వినలేదు, లెక్క చేయలేదు. ఎందుకు చెప్తూ ఉన్నానంటే ప్రియులారా, మనము దేవుని యందు నిరీక్షణ ఉంచినట్లయితే, దేవుడు ఖచ్చితంగా నన్ను ఆశీర్వదిస్తాడన్న నమ్మకంలో మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం ఆశీర్వాదములకు వారసురాటం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని విషయంలో నేను అదే చెప్తూ ఉన్నాను. మనకంటే చిన్నవారు వచ్చి చెప్తూ ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు మనకి తెలియని మాట ఏదైతే వస్తుందని మనము ఆశతో ఎదురు చూసినప్పుడే ఈ ఆశీర్వాదాలు మనం పొందుకొనగలం. అయితే ఈ యోబు గారి జీవితంలో కూడా అనేకమైన శ్రమలు వస్తాయి. చూడండి, మనం ముందుకు వెళ్దాం. చూడండి, యోబు గ్రంథం 1 చదవమా, అక్కడి నుంచి మనం ముందుకు వెళ్దాం. 7 కుమారులు 3 కుమార్తెలను కలిగిరి. 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలను, ఎడ్లను, గాడిదలను, బహుమంది పనివారిని అతని ఆస్తిగా ఉండేది కనుక తూర్పు దిక్కు జనులందరిలో అటువంటి గొప్పవాడుగా ఉన్నాడు. 6వ వచనం చదువు. దేవదూతలు నిలుచుటకై వచ్చిన ఆ దినమున అపవాది కలిసి వచ్చాను. యెహోవా నీవెక్కడి నుంచి వచ్చావు అని వారిని అడగగా భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుతూ వచ్చిందని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే దేవుని ఎదుటనే నిలబడి ప్రత్యుత్తరం ఇస్తుంది ఎవరు? అమ్మా చెప్దాం, ఎవరు? దేవుని ఎదుట నిలబడి, దేవుని సన్నిధిలో నిలబడి ప్రత్యుత్తరం ఇస్తూ ఉన్నది ఎవరు?
ఇప్పుడే కదా మనం చదువుకున్నాం. అపవాది అయినటువంటి సాతాను. కొద్దిసేపు శ్రద్ధగా వినండి అమ్మ, అయిపోయింది, వెళ్ళిపోదాం మనం చక్కగా ఒక అరగంటలో ముగించేస్తాను. ఎందుకనంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆశీర్వాదాలు కోరుకుంటున్నారు. మేము 2017లో దర్శనమిచ్చాడు సేవ వరకు. 2017 నుంచి ఎన్ని శ్రమలు పడ్డామో మాకు తెలిసి ఇప్పటికి పడుతూనే ఉన్నాం. ఎందుకనంటే ఆశీర్వాదం వరకునే రాదు, మందిరాల వరకునే కట్టబడవు, విశ్వాసుల వరకునే రాదు. ఎందుకు చెప్తున్నానంటే దీని వెనకాల తగినటువంటి ప్రయాస అనేది ఉంటుంది. మనం ఆశీర్వదించబడాలన్నా, ఉద్యోగం తెచ్చుకోవాలన్నా, దీవించబడాలన్నా, కుటుంబంలో ఒక విడుదల కావాలన్నా, ఒక రోగం నుంచి విడుదల రావాలన్నా, ఒక అపవాది క్రియల నుంచి మనం బయటపడాలన్నా కూడా దాన్ని తగినటువంటి శ్రమలు దేవుడు మనకి కొన్ని సమయాలలో అనుగ్రహిస్తాడు. పాస్టర్ గారు ఇప్పుడు ముందు చదువుకున్నాం, మనం ఏం చదువుకున్నాం, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదును. ఆశీర్వాదం గురించి నా పాస్టర్ గారు చెప్పిన యోబు గారి జీవితంలో కూడా అనేకమైనటువంటి శ్రమలు ఉన్నాయి. అయితే మనలో న్యాయం కలిగి ఉండాలి. ఈయన ఎవరో ఉద్దేశమందు యోబు గారు న్యాయవంతుడును యథార్థవంతుడునై చెడుతనాన్ని విసర్జించి భయభక్తులు కలిగి ఉన్నటువంటి వ్యక్తి. అయితే మనము దేవుని అంటే భయభక్తులు కలిగి యథార్థతగా ఉండాలి. అయినా నాకు ఆశీర్వాదం కావాలి, ఆశీర్వాదం అని ప్రార్థన ఇస్తూ ఉంటే సత్యం మనలో ఉండదు. ఆశీర్వాదం కావాలని మనం ప్రార్థిస్తూ ఉంటే సత్యం మనలో ఉండదు. ఎప్పుడైతే దేవుని మీద భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి మరి దేవునికి లోబడి ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు, ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. అవునా కదా? మన పనులు మనం చేసుకుంటా, మన పాపంలో మనం జీవిస్తా, మనకున్నటువంటి పనులను బట్టి దేవునికి లోబడకుండా మనం తిరుగుతూ ఉన్నట్లయితే ఆశీర్వాదం వచ్చిందా? రాదు. ఇవి వెనుకలు మనం తెలుసుకోవాలి. ఆశీర్వదించబడడానికి కారణం ఏమిటంటే ఇవే. ఎప్పుడైతే దేవుని యందు మనం భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించి దేవునితో నీవుతో దేవుడు కూడా ఏకమై ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటారు, అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. ఈయన ఎంత చేసినా కూడా చూడండి, ఇక్కడ మనం చదువుకున్నట్లుగా తూర్పు దిక్కు జనులందరూ కూడా గొప్పవాడు అయి ఉండి, అయితే 6వ వచనంలో మనకి కనపడుతుంది. 6వ వచనంలో 1:6లో దేవదూతలు దేవుని సన్నిధి నిలుచుగా వచ్చినప్పుడు ఒక దినం, ఆ దినాన్ని అపవాది వాడు వారితో కూడా కలిసి వచ్చాడు. చూడండి, దేవుని ఎదుటే నిలబడటానికి సమర్థుడైనటువంటి వాడు ఈ లోకంలో సంచరిస్తూ ఏంది, మన కుటుంబాలలో, మన గృహంలో, మన వ్యాపారంలో మనం ఏదైతే చేయాలనుకుంటాం వాటన్నిటి యొద్దకు వచ్చాడు. ఏం చేస్తాడంటే చెడగొడతాడు, అనారోగ్యాలు పాలు చేస్తాడు. ఈ సాతాను గడు దేవుని ఎదుటే నిలబడ్డాడంటే మనం ఒక లెక్క అమ్మ అనుకున్నాం. అవునా కాదా? దేవుని ఎదుటే ఈ సాతాను నిలబడి ప్రత్యుత్తరం ఇస్తూ ఉన్నాడంటే మనం ఎంతటి వారమే ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అనేకమైనటువంటి శ్రమలు పెట్టడానికి, అనేకమైనటువంటి నిందలు పెట్టడానికి, అనేకమైన రోగాలు కల్పించడానికి వాడు ఈ లోకంలో ఎక్కడ తిరుగుతూ ఉన్నాడంట? అమ్మ, ఎక్కడ తిరుగుతూ ఉన్నాడు సాతానుగాడు? ఈ లోకంలో అటు ఇటు తిరుగుతూ భూమి మీద నేను వచ్చి తిని అని ప్రత్యుత్తరం ఇస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఈ లోకంలో తిరుగుతున్నటువంటి వాడు మనల్ని ఆశీర్వాదానికి వారసులుగా చేస్తాడా? నువ్వు ఎప్పుడైతే ఒక ఆలోచన కలిగి ఉంటావో, నేను ఆశీర్వదించబడాలి, ఉద్యోగం తెచ్చుకోవాలి, నా వ్యాపారం అభివృద్ధి చెందాలి, నేను దీవించబడాలి, నేను దేవునితో నడవాలని ఎప్పుడైతే ఆలోచన కలుగుతావో వాడు వెంటనే ఈ క్రియలు ప్రారంభిస్తాడు. శోధనకు గురి చేయడం, అనారోగ్యానికి గురి చేయడం, వీటన్నిటి నుంచి నువ్వు జయించాలంటే ఒకటే ఒక మార్గం. యోబు వలె నీతిగా, యథార్థతగా, దేవుని యందు భయభక్తులు కలిగి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో అప్పుడు ఆ యొక్క సాతాను కలిగించేటటువంటి బంధకాల నుంచి దేవుడు మనల్ని విడిపేస్తాడు. హల్లెలూయా. 1 పేతురు 4వ అధ్యాయము 13వ వచనం. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. చూడండి, క్రీస్తు శ్రమలలో సంతోషం ఉంటుందా అమ్మా? శ్రమలలో సంతోషం ఉంటుందా? చూడండి, కానీ మనకి ఇక్కడ ఈ మాట కనబడుతూ ఉన్నది. 1 పేతురు 5:10 కూడా చూడండి అమ్మా. మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి యొక్క దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. హల్లెలూయా. ఎంతకాలం అంట శ్రమ? అమ్మ చెబుదాం, ఎంతకాలం శ్రమ?
కొంతకాలమే శ్రమ పడిన పిమ్మట ఆయన మనల్ని ఏం చేస్తాడు? పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు. హల్లెలూయా. అంతరంగ సమరములో ఆశలెన్నో విఫలము కాగా శరణు కోర నిన్ను చేరా తల్లడిల్లుచున్నాను. అంతరంగ సమరములో ఆశలెన్నో విఫలము కాగా శరణు కోర నిన్ను చేరా శ్రమలలో, ఇబ్బందులలో, పోరాటాలలో, వ్యాధులలో, మరణ పడకలలో దేవునికి మనం నమ్మకంగా యథార్థంగా ఉంటామో అప్పుడు దేవుడు ఆశీర్వదించబడటానికి కృప చూపుతాడు. హల్లెలూయా. ఎప్పుడైతే మన కొరకు, మన స్నేహితుల కొరకు, మన బంధువుల కొరకు, రక్షణ లేని వారి కొరకు మనం ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడతాడనమాట. హల్లెలూయా. నేను కూడా ఒక దినాన ప్రార్థన చేస్తూ ఉన్నాను. 2017 నుంచి శ్రమలు వస్తూనే ఉన్నవి. దానికి తగినటువంటి మార్గములు కూడా దేవుడు తెలుస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకనంటే గాయమును చెయ్యవాడు ఆయనే, గాయములను కట్టువాడు కూడా ఆయనే. హల్లెలూయా. శోధనను అనుగ్రహించినటువంటి దేవుడు, శోధనను మన జీవితంలోనికి పంపించినటువంటి దేవుడు, దానికి తగినటువంటి మార్గమును కూడా ఆయన తెరవగలడు. హల్లెలూయా. ఎప్పుడంటే మనం నమ్మకంగా, విశ్వాసముగా మన ప్రవర్తనను మనం కాపాడుకోవచ్చు, యథార్థంగా మనం ముందుకు వెళుతూ ఉంటామో అప్పుడు దేవుని యొక్క మార్గము కూడా సరళము చేయబడింది. నేను ఒక దినాన 72 గంటలు కేటాయించుకొని ప్రతి నెలకోసారి నేను కేటాయించుకొని ప్రార్థన చేస్తూ ఉంటాను. ఒక కట్న కట్టుకొని ఎవరికి నా ముఖాన్ని చూపించకుండా, పిల్లలకి కానీ భార్యకి కానీ బయటికి రాకుండా 72 గంటలు ప్రార్థన 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 చేస్తూ ఉన్నాను. అయితే ఇప్పుడు మనం చదువుకున్నాం, దేవుని ఎదుట భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఎక్కడ నిలబడింది? సాతాను, అపవాది అయిన సాతాను దేవుని ఎదుటనే నిలబడింది. అయితే చూడండి ప్రియులారా, హల్లెలూయా, చూడండి ప్రియులారా, 72 గంటలు నేను ఒక దినమును కేటాయించుకొని పనులన్నీ మానుకొని దేవుని యొక్క భయభక్తులు కలిగి ఏ విధంగా నడవాలి, ఏ విధంగా ఆశీర్వదించబడాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ సువార్త చెప్పాలి, ఏ విధంగా ఉండాలి ప్రభు అని చెప్పేసి కనిపెడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని ఎదుట ఏ విధంగా సాతానుగాడు నిలబడి ప్రత్యుత్తరం ఇస్తూ ఉన్నదో ఆ విధంగా అంత ముందు రోజున నేను 3 రోజులు ప్రార్థనలు ఉంటే హైదరాబాద్ వెళ్ళాను. చాలా మంచి సాక్ష్యం వినాలమ్మా. ఎందుకనంటే అపవాదైనటువంటి సాతానుగాడికి మనం చిటికెల వెళ్తే ఒక లెక్క, దూరి లాంటి వారు ఒక రకంగా చెప్పాలంటే మనలో ప్రార్థన లేకపోతే, పరిశుద్ధత లేకపోతే, దేవుని యందు భయభక్తులు లేకపోతే శూన్యంగా మార్చేస్తాడు. ఒక్క సెకండ్ కూడా పట్టదు వాడికి. ఎప్పుడైతే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో అప్పుడు ఇవన్నీ దూరం అవుతూ ఉంటాయి. హైదరాబాద్ మేము 3 దినాలు ప్రార్థనలు ఉంటే అక్కడికి వెళ్ళి వచ్చిన ఆ 3 దినాలు ఉన్నప్పుడే దేవుని యొక్క ప్రేరేపణ, ప్రార్థనలో ఉండాలి, ప్రార్థనలో గడపాలి, నేను ఇంత మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పేసి
దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ప్రయాణం అంతటిలో కూడా దేవుని యొక్క ఆ యొక్క ప్రేరేపణ నాకు బలంగా కలుగుతూ ఉంది. ఏంటి దేవుడి విధంగా మరలా ప్రార్థనలో ఉండమంటాడు. పోయిన నెల కదా అయిపోయింది, కొంత సమయం తీసుకొని మరలా 3 దినాలు ఉపవాసం ఉండాలంటే కష్టం కదని చెప్పేసి నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రేరేపణ ఎక్కువైపోయింది. ఖచ్చితంగా ఉండాల్సింది అనగానే ఆ నైట్ వచ్చేసారు హైదరాబాద్ నుంచి. ఉదయం 5 గంటల లేచి ప్రార్థనలో కూర్చున్నా, కట్నం కట్టేసుకొని. వీళ్ళెవరిని రాలేను, కేవలం మాటే. ఏదైనా అవసరం అయితే పిలుస్తాను, లేకపోతే వాళ్ళు ఇచ్చేది కూడా ఆ కట్నం ఇచ్చేట్టు తోసేయాలి, కట్నం కూడా లేకపోవడం. ఆ ప్రాంతం అంతా కూడా దేవుని ఆత్మతో నింపబడి రకరకాలు నేను చాలాసార్లు మీకు వివరించాను. పరిశుద్ధాత్మ దేవుడు మనం ప్రార్థనలో గడిపేటప్పుడు బంధకాలు తెచ్చివేస్తాడు, అభిషేకంతో నింపుతాడు, ఆత్మతో నింపుతాడు. దర్శనాలు కలుగుతాయి, కళలు కలుగుతాయి. రాబోయేది ఏమిటి, రాబోయే సంగతులు ఏమిటి, గతించే సంగతులు ఏమిటి, ఏ శోధన రాబోతుంది, ఏ కీడు రాబోతుంది, దాని నుంచి ఏ విధంగా జయించగలమో ప్రతిదీ తేటగా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఎప్పుడనంటే ఒక సమయాన్ని కేటాయించి దేవుని దగ్గర కూర్చున్నప్పుడు. ఎందుకు చెప్తున్నానంటే శ్రమలలో మనం ఉంటాం, దేవుని నమ్మి రక్షించబడతాం, కానీ అనేకమైన శ్రమల చేత ఇబ్బంది పడుతూ ఉంటాం. శ్రమ లేని వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? మాకు శ్రమలు లేవు, రోగాలు లేవు, మేము చాలా సంతోషంగా ఉన్నాము అన్నవాళ్ళకి చేతులు ఎత్తండి. ఎవరు ఉండవు. రక్షించబడినా, ముందుకు వెళుతున్నా, ఏది ఏమైనా కూడా శ్రమలు అనేవి వస్తూ పోతూ ఉంటాయి. దేవుడు అనుగ్రహించినటువంటి శ్రమలు కూడా దానికి తగినటువంటి మార్గం, తగిన సమయంలో దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అయితే ఈ ప్రార్థనలో గడుపుతూ ఉన్నప్పుడు ప్రియులారా, ఎప్పుడైతే నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టానో 5 గంటల నుంచి 8 గంటల దాకా ప్రార్థన చేసుకున్నాం. దగ్గరగా 3 గంటల 4 గంటల 5 4 గంటల సేపు నడిచింది ప్రార్థన. 4 గంటల సేపు మోకాల్లోని ప్రార్థన చేసుకుంటూ ఉండి ఇక 5 గంటలకు లేచా కదా, అంటే అంత ముందే లేచాను. 5 గంటలకు కూర్చున్నా ప్రార్థనలో. అంత ముందు లేచాను కాబట్టి నిద్రలేక ఏం చేశానంటే అక్కడే ఇట్లాగే కింద సాపేసుకొని జస్ట్ అట్లా పక్కకి ఇట్లా ఒరిగాను, అంతే పడుకున్నాను. వెంటనే కళ్ళు మూసుకుపోయి 4 గంటల సేపు ప్రార్థన నడిచాను. కళ్ళు మూసుకుపోయి నిద్రలోకి జారుకున్నాను. చిన్నగా అట్లా వెళ్ళిపోయాను. నిద్రలోకి వెళ్ళిపోగానే ఒక బలమైనటువంటి సాధనాత్మ వెంటనే నా ఎదురుకు వచ్చేసి నేను ఇట్లాగే పడుకొని ఉన్నాను. నా శరీరంలో నుంచి నా ఆత్మను తీసుకొని, మనకి దిక్కులేని ఉంటాయమ్మా, మనకి ఎన్ని దిక్కులు? 4 దిక్కులు. అయితే ఈ 4 దిక్కుల వైపు నన్ను తీసుకువెళ్ళాలని చాలా పోరాడింది. పడుకొని ఉన్నాను, నా శరీరము నా ఆత్మ చూస్తూ ఉన్నది, వాడు తీసుకొని వెళుతూ ఉన్నప్పుడు. ఇదేంది, నేను ఎంతసేపు ప్రార్థనలో గడిపా కదా, ఒకవేళ దేవుని ఆత్మ ఏమని చెప్పేసి నేను పడుకొని ఉన్నా, నా ఆత్మ వెళుతూ నా శరీరాన్ని చూస్తూ ఉన్నది. ఇదంతా మొన్న ఈ మధ్య జరిగింది, పోయిన సంవత్సరం. ఎందుకు చెప్తూ ఉన్నానంటే శ్రమలు అనేవి వస్తూ ఉంటాయి. ఎంత ప్రార్థనలో ఉన్నా కూడా 4 దిక్కుల వైపుకి నన్ను తీసుకుని వెళ్ళాలని చాలా ప్రయత్నం చేశాడు. 4 సార్లు కూడా నేను దేవుని ఆత్మేమో, దేవుడు ఏదైనా మాట్లాడతాడేమో అని చెప్పేసి క్లారిటీగా చూస్తూ ఉన్నాను, చాలా క్లారిటీగా చూస్తూ ఉన్నాను. అయితే తూర్పు వైపు ఒకసారి, పడమర వైపు ఒకసారి, ఉత్తరం దక్షిణ వైపు తీసుకొని వెళ్తామంటే నాకు అర్థమైంది. 4వసారికి నాకు అర్థమైంది, ఓహో ఇది దేవుని ఆత్మ కాదు, వీడు ఖచ్చితంగా సాతాను గాడే, వీడు ఎందుకు వచ్చాడని చెప్పేసి నేను పోరాడటం మొదలుపెట్టా సాతాను గాడితో. హల్లెలూయా. పోరాడుతూ ఉన్నా, నా శరీరం నాకు కనపడతానే ఉంది. వాడు ఏకదాటిగా నేను వాడి నుంచి తప్పించుకోవడం, మరలా రావటం, మరలా నా ఎంతటా నేను నా శరీరంలోకి ఆత్మ వెళ్ళిపోవటం, ఇదంతా నిజంగా జరిగింది. అయితే అట్లాగా 4వసారికి నాకు అర్థమైపోయి ఇది ఖచ్చితంగా సాతాను గాడే, దేవుని ఆత్మ కానే కాదు. ఎందుకనంటే పరలోక రాజ్యాన్ని నా కుడి చేతిని పట్టుకొని క్లారిటీగా నేను విన్నాను. నా జీవితంలో నేను మర్చిపోను. నా శరీరం ఎట్లా కలిసినా కూడా దేవుని ఎదుట ఈ దర్శనం ఖచ్చితంగా ప్రత్యక్షమైంది. నా కుడి చేతిని పట్టుకొని తన పరలోక రాజ్యంలో నిలబడి, అరే నువ్వు వెళ్ళే మార్గం ఇది కాదు, నువ్వు చేసేది ఇది కాదు, నువ్వు వెళ్ళవలసిన పని ఇది కాదు, నేను నిన్ను నా సేవలో వాడుకోవాలనుకుంటున్నానని చెప్పి నాకు ఇచ్చిన దర్శనం నా జీవితంలో నేను మర్చిపోలేను. గుడి హస్తాన్ని పట్టుకొని పరలోక రాజ్యం అంతా చూపించాడు, నేనే దేవుడని, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నువ్వు నా సేవ చేయాలి, నువ్వు వెళుతున్న మార్గం సరైనది కాదని మాట్లాడాడు. దానికి దీనికి నేను క్లారిఫై చేసుకుంటూ పడుకొని ఉన్నప్పుడు సెట్ అవ్వట్ల, మ్యాచ్ అవ్వట్ల, దేవుని ఆత్మ కాదని చెప్పేసి తిరుగుబాటు చేయడం మొదలుపెట్టాను. 4వసారికి 4 దిక్కుల వైపు నన్ను తీసుకుని వెళ్ళాలని ప్రయత్నం చేశాడు. 4వసారికి నేను ఇక వాడి పైన పోరాడుతూ ఉన్నా. అయితే నేను మానవుని కాబట్టి వాడికి ఉన్నటువంటి బలము నా బలము సరిపోవటం లేదు, వాడికే విజయం వస్తూ ఉన్నది. అయితే ఇట్లా 2-3 సార్లు పోరాడి, అంటే ఆ సమయంలో మనం దబ్బున
ఆ దేవుడిని తలుసుకోవడం కానీ లేకపోతే ప్రార్థన చేయడం కానీ ఎట్లాంటి గబక్కలు కావు. ఎందుకంటే అవన్నీ సడన్గా జరుగుతాయి. తుఫాన్ ఏ విధంగా వచ్చి పడిద్దో, భయంకరమైనటువంటి గాలి ఏ విధంగా వచ్చి పడిద్దో ఆ విధంగా వాడు వస్తాడు. విత్ సెకండ్స్లో జరిగిపోతాయి ఇవన్నీ. అటువంటి సమయంలో మనకి ఆలోచనలన్నీ రావు. అయితే నేను పోరాటం మొదలుపెట్టి ఇంకా నా దగ్గర శరీరంలో శక్తి లేదు, ఉపవాసం ఉన్నాను, 4 గంటలు ప్రార్థన చేసుకున్నాను, పడుకున్నాను. వాడికి నాకు ఇక ఈ పోరాటంలో వాడిదే విజయం అవుతూ ఉన్నది. 2 సార్లు భయంకరంగా పోరాడా, శరీరంలో శక్తి లేదు, బలహీనం అయిపోయి ఇక పడుకొని నా ఆత్మని సాతాను చేతులకు అప్పగించాను. చూడండి అమ్మ, చాలా ఎందుకు చెప్తూ ఉన్నానంటే ఇటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతాయని సాతాను చేతులకి నేను అప్పగించేసి ఇక వదిలేసేసాను. పోరాడడానికి నాకు శక్తి లేదు, శరీరం అంతా నీరసంగా అయిపోయింది. ఎందుకనంటే అంత భయంకరంగా వాడికి నాకు పోరాటం యుద్ధం జరిగింది. అది నిజంగా జరిగినట్టే ఉంది. నా శరీరం పడుకొని ఉంది, నా ఆత్మ వాడి దగ్గర ఉన్నది. ఇదంతా ఒక నిజంగా జరిగినది. ఇక శరీరంలో శక్తి నాకు ఏం చేశానంటే వదిలేశాను. ఇక అయిపోయింది అన్నట్లుగా నేను వదిలేసి పడుకొని ఉన్నటువంటి నా శరీరం చూసుకుంటూ సాధన గడి చేతులు అట్లా వెళుతూ ఉన్నప్పుడు ఈ అమ్మాయి ఏం చేసిందంటే కట్టన అవతల గోడ ఉంటుంది ఇలాగే, ఆ గోడ దగ్గర పడుకొని ఈ అమ్మాయి నిద్రపోతా ఉన్నది. పడుకొని గోడ దగ్గర అట్లాగా గోడ నాది ఇట్లా కట్టను, ఎవరికి కనపడను, 3 రోజులు అలాగే ఉంటాను. అట్లా పడుకొని నిద్రపోతా ఉంటే వీడేం చేశాడు, ఈ అమ్మాయి మీదగా నా ఆత్మ తీసుకున్నది అట్లా దాటి వెళుతూ ఉన్నాడు. నా శరీరాన్ని చూసుకొని దాటి వెళుతూ నా కన్ను ఏం జరిగిందంటే ఈ అమ్మాయి మీద పడింది, అమ్మగారి మీద పడింది. ఈ అమ్మగారి మీద పడినప్పుడు అరే నాకు పిల్లలు ఉన్నారు, భార్య ఉన్నది, నా పరిస్థితి ఏమిటి, వీడు చూస్తే నన్ను ఈ విధంగా ఎత్తుకుని వెళ్తూ ఉన్నాడు, ప్రార్థనలో గడుపుతున్నా కదా అని చెప్పేసి అప్పుడు నాకు ఒక ఆలోచన ఇచ్చాడు దేవుడు. అరే నీకెంత ఇదే మాట్లాడా వాడి చేతుల్లో ఉంది. అరే నీకెంత మాత్రం అధికారం లేదు. నేను నమ్మిన దేవుడు ఎవరో తెలుసా? జీవాధిపతి అయిన దేవుడు. ఆయనకి నా మీద అధికారం ఉన్నది కానీ నీకు అధికారం లేదని చెప్పేసి ఎప్పుడైతే ఇదిగో చూడు నా చుట్టూ కోట్ల దేవదూతలు ఉన్నారు, రీమాల రేఖవ రిషడదల బలమైనటువంటి శక్తి, బలమైనటువంటి దేవుడు నా పక్షాన ఉన్నాడు, నీకెంత మాత్రం అధికారం లేదని చెప్పేసి ఎప్పుడైతే ఈ మాటను పలికానో అప్పుడు దేవుడు వెంటనే ఆ సాతాను పైన నాకు విజయాన్ని ఇచ్చి వాటితో పోరాడడానికి శక్తినిచ్చి దేవుడు మరలా నా ఆత్మను నాలో తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. ఎప్పుడైతే నేను మాట్లాడిన ప్రియులారా బలమైనటువంటి శక్తి దేవుడు నాకు ఇచ్చాడు. పోగొట్టుకున్న దానికంటే బలమైనటువంటి శక్తి. ఒక్క సెకండ్ కూడా నేను పోరాడుతూ ఉంటే నా ఎదుట నిలబడలేకపోయాడు. హల్లెలూయా. చూడండి, మానవులుగా మనకున్న శక్తి ఎంతగా ప్రయాసపడగలమో, ఎంతగా పోరాడగలమో, ఆ పోరాటాలు ఆ ప్రయాసాలన్నీ కూడా వ్యర్థమైపోతాయి. అయితే దేవుడు ఇచ్చేటటువంటి శక్తి ఎలా ఉంటుందంటే విత్ సెకండ్స్ లో ఎటువంటిదైనా కూడా మనం చెప్పాను. దేవుని అభిషేకం పొందుకున్నప్పుడు ఎట్లా ఉంటుందంటే ఈ గోడను కూడా చిటికెన వెనక పడేయచ్చు. ఇవన్నీ గొప్ప అనుభవాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థనలో గడిపితే మనకి ఇటువంటి అనుభవాలు వస్తాయి. ఈ గోడని కూడా చిటికెన వెళ్తే జస్ట్ అట్లా పడిపోయి అటువంటి శక్తిని ఇస్తాడు. ఆ సాతానుగా ఎప్పుడైతే నన్ను తీసుకొని వెళుతూ ఉన్నాడో అప్పుడు నేను వెంటనే ఈ విధంగా మాట్లాడాను. బలమైనటువంటి దేవుడు, కోట్ల దేవదూతలు నా గృహం చుట్టూ, నా చుట్టూ, నేను పడుకున్నటువంటి ఆ మంచం చుట్టూ ఉన్నది చూడనగానే వెంటనే వాడికి శక్తి సరిపోవాలి. ఆ ఆశ ఎక్కడ కలిగిందంటే ఈ అమ్మగారిని చూసినప్పుడు. ఈ అమ్మగారి కనుక అక్కడ లేదనుకో పరిస్థితి వేరేలాగా ఉండేదేమో, లేకపోతే దేవుడు ఇంకొక రీతిలో తీసుకొని వచ్చి ఉండవడం. ఎందుకు చెప్తున్నానంటే సాతాను ఎదుట నిలబడి ప్రత్యుత్తరం ఇస్తున్నటువంటి ఆ సాతానుగాడు మన గృహంలోనికి మనలోనికి రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అయితే వీటన్నిటి నుంచి మనం జయించబడాలంటే, వీటన్నిటిపైన మనం విజయాన్ని పొందాలంటే భయభక్తులు కలిగి ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి, దేవునితో సహవాసం చేస్తూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. యోబు గారి జీవితంలో కూడా ఇలాగే జరిగింది. ప్రియులారా చూద్దాం. ఇంకొక నేను 11:58 12 గంటల నేను ముగించేస్తాను. అయితే చూడండి, ఇక్కడ ఒక సంభాషణ జరుగుతుంది. ఇలాగే యోబు గ్రంథం 1:8 చూద్దాం. అందుకు యెహోవా యోబు సంగతి ఆలోచించిందివా, యథార్థవంతుడును న్యాయవంతుడు అయ్యుండి వాడెవ్వడను లేడు. హల్లెలూయా. చూడండి ప్రియులారా, దేవునికి సాతానికి ఇక్కడ సంభాషణ జరుగుతూ ఉన్నది. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, నా సేవకుడమైన యోబు సంగతిని ఆలోచించిద్వా, అతడు యథార్థవంతుడు న్యాయవంతుడు అయి ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు భూమి మీద. అటువంటి సాక్ష్యాన్ని మనము కలిగి ఉండడానికి కనీసము ప్రయాసపడాలి. హల్లెలూయా. చూడండి 9 కూడా చదవము.
చూడు, ఊరకనే ఉన్నాడమ్మా భయభక్తులు కలిగి, ఊరకనే భయభక్తులు కలవాడాయన అని చెప్పేసి కంచె వేసింది కదా, దీవించుట చేత బహుగా విస్తరించి ఉన్నది. నీ చెయ్యి చాపి మొత్తిన ఎడలా ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోనని యెహోవా అనగా, సెలవేయగా యెహోవా సన్నిధిని బయలువెళ్ళను. అది ఎందుకు వచ్చి ఎదురు నాగుని తుడుచు గాడిదను వాటి సమీపంలో మేయుచుండగా శెబాయీయులు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. అయితే అమ్మా మనకి సమయం లేదు. అయితే ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఎప్పుడైతే దేవుని ఎదుట ఒక సవాలు విసురుతాడో, దేవుడు యోగి ఏమన్నా ఊరకనే ఉన్నాడా, ఆయన చుట్టూ ఏం చేశాడంట, కంచె వేసావు కాబట్టి, నువ్వు ఆశీర్వదించావు కాబట్టి మరి అని చెప్పేసి దేవుడు ఏమన్నా ఊరకనే భయభక్తులు కలిగి ఉన్నాడా యోగు అని చెప్పేసి ఇక్కడ మనకి చూసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియులారా, ఇదంతా మీకు వివరించాలంటే సమయం చాలా అవుతుంది. నీవు అతని ఇంటికి వారికి కలిగిన అంతనికి సమస్తమును చుట్టూ కంచె వేసింది కదా, నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. ఎందుకు చెప్తూ ఉన్నానంటే, దేవుడు కంచె వేసి ఉన్నాడు, అవునా కదా? కంచెలు వేసి ఉన్నాడు. అతని చేతి పనిని ఏం చేశాడంటే దేవుడు దీవించున్నాడు. కాబట్టే ఈ విధంగా జరుగుతూ ఉన్నది. అయితే నాకు ఒక అవకాశం ఇవ్వమని సాతానుగాడు దేవుని ఎదుట మాట్లాడుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇది వివరణంతా నేను ఇవ్వలేనమ్మా, సమయం లేదు కాబట్టి. అయితే యోబు గారు మరి సాతాను చివరిలో ఏమంటుంది చూడండి ఒకసారి. 12వ వచనం అమ్మా చూడండి. యెహోవా ఇదిగో సమస్తము నీ వశములో ఉన్నది, అతను మాత్రం ఏ హాని చేయవద్దు, సెలవీయగా సన్నిధి నుండి బయలు వెళ్ళను. చూడండి, అతను కలిగిన సమస్తాన్ని కూడా నీ వశంలో ఉన్నది, అయితే అతను మాత్రము ఏ హాని చేయొద్దు అని చెప్పేసి మరి దేవుడు సాతానికి చెబుతూ ఉన్నాడు. అయితే ప్రియులారా, 14వ వచనం ఒకటి చూడండి. ఇక్కడ జరిగినది మొత్తం మనకి కనపడుతూ ఉన్నది. సరే, మనకి సమయం లేదు. 14వ వచనం నుంచి 19వ వచనం దాకా ఉంది. అనేకమైనటువంటి శ్రమలలో, విపత్తులలో, మరణంలో దేవుడు ఎక్కడ కూడా దూషించకుండా, మనం అవమానపరచకుండా, తన నోటితో కానీ మరి ఎవరికి పాపము చేయకుండా మరి యోబు ఏ విధంగా జీవించాడో మరి ఆ విధంగా మనము కూడా జీవించినట్లయితే ఆశీర్వాదానికి వారసులం అవుతాం. అయితే ప్రియులారా, అంతకంటే ముందు ఏంటంటే దేవుడు సాతానికి ఏమనుగ్రహించాడు, యోబు గారి కుటుంబం పైన నువ్వేదైనా చేయలే కానీ అతని ప్రాణమును మాత్రము, అతనికి ఏ మాత్రము హాని చేయకూడదని చెప్పినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. 20వ వచనం కూడా చూడండి అమ్మా. యోబు గ్రంథము ఒరిగించుకొని ఎట్లా నేను స్తుతి కలుగును గాక. కింద కూడా చదవమ్మా. ఈ సంగతులలో ఏ విషయం అందును ఏ పాపమును చేయలేదు. చూడండి అమ్మా, ఎంత గొప్ప విశ్వాసం చూడండి. శ్రమల సమయంలో యోబు గారి యొక్క ప్రవర్తన, అతని మాటలు చూడండి ఎంత గొప్పగా ఉన్నాం. అయితే మీకు తెలిసిన విషయమే, సాతానుగాడు మరి కుమార్తెలు చనిపోయేలాగున, ఆస్తి అంతా కూడా పోయేలాగున, అలాగే యోబు గారికి అనేకమైనటువంటి శ్రమలను ఇచ్చి అతను మరి ముండ్లతో మరి గురుపులతో అనేకమైనటువంటి చిలపెంకులతో గీక్కుంటూ ఉన్నప్పటికీ కూడా చూడండి, అది మీకు వివరిస్తే ఇంకా బాగుంటుంది కానీ సమయం లేదు మనకి. అయితే శ్రమల సమయంలో యోబు గారు
ఇక్కడ మనకి ఏం చెబుతూ ఉన్నాడంటే తనని తానే నిందించుకుంటూ ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడు? ఈ శ్రమలన్నీ దేవుడు అనుగ్రహించినాక, సాతాను ఈ శ్రమలన్నింటినీ మరి యోబు గారి జీవితంలో పెట్టినాక తనను తానే బాధపరుచుకుంటూ నిందించుకుంటూ దేవుడిని ఒక్క మాట కూడా, తన నోటి మాటతో కూడా దేవుని అక్కడ దూషించినట్లుగా కానీ అవమానపరిచినట్లుగా కానీ. ఇప్పుడు మనకి మన జీవితంలో ఒక శ్రమ వచ్చిందంటే మనం ఏం చేస్తామంటే అసలు దేవుడు ఉన్నాడో చెబుదాం, పూర్తి చేద్దాం. మనకు అలవాటైన మాటలాగా దేవుడు ఉన్నాడో లేడో, అసలు ఆయన చూస్తూ ఉన్నాడో లేడో, అసలు ఇదంతా నిజమేనా అన్నటువంటి మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. అవునా కదా? కొంచెం శ్రమ వచ్చిందనుకో, కొద్ది సగదగిలింది అనుకో, మనకి అయిపోయినట్లు దేవుడు. ఏ దేవుడు అసలు ఉన్నాడో లేడో, అసలు ఆ రాళ్ళ వల్లే ఆ రప్పల వల్లే మౌనమై ఉన్నాడు, అసలు నా ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడో లేదో అని చెప్పేసి అనేకమైనటువంటి మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ యోబు గారు ఇక్కడ చూడండి, శ్రమల సమయంలో గొప్ప ప్రార్థనను అతను కలిగి ఉన్నాడు. చిల్లపెంకులతో గీక్కుంటూ ఉంటూ కూడా, ఉళ్ళంతా కురుపులతో బాధపడుతూ, శ్రమ పడుతూ, ఇబ్బంది పడుతూ, సమస్తాన్ని కోల్పోయి, కుమార్తెలను కోల్పోయి, ఆస్తి నష్టము, ఎద్దులు, మేకలు, మందలు అన్నీ పోయినప్పటికీ కూడా దేవుని యొక్క మాట అన్నట్లుగా కూడా మనం చూడటం లేదు. అటువంటి వారముగా మనం ఉండాలి. అవునా కాదా? కొద్దిగా శ్రమ రాగానే, కొద్దిగా నింద రాగానే, కొద్దిగా అవమానం రాగానే, కొద్దిగా ఇంట్లో ఏదైనా ఇబ్బంది కలుగుగానే అసలు ఉన్నాడో లేడో, నేను ఇంతకాలం నుంచి, ఇన్ని రోజుల నుంచి, ఇన్ని సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, అయినా నా దేవుడు నాకు ప్రత్యుత్తరం ఇవ్వట్లేదు, నా దేవుడు నాతో మాట్లాడటం లేదు, నా దేవుడు అసలు ఉన్నాడా లేడని చెప్పేసి కొంతకాలం మనము ప్రార్థన చేయడం కూడా ఆపేస్తాం. మొన్న ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు. ఆయనకి అనేకమైన శ్రమంలో ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మంచి విడుదల ఇచ్చాడు. ఇప్పటికీ కూడా మర్చిపోడు. ఫోన్ చేసి అంటాడు, నేను దేవునితో మాట్లాడక 2 నెలలు భాష గారు అంటాడు. మా నేడుతో ఫోన్ చేశాడు. ఎందుకయ్యా, కుటుంబంలో పరిస్థితి బాగలేదు, మా అమ్మగారికి అనారోగ్యం ఉన్నది, నా కుమారుడు చూస్తే నా మాట వినట్లేదు, నేను ఎంతగా ప్రార్థన చేసినా దేవుడు నా ప్రార్థన ఆలకించడం లేదు అని చెప్పేసి ఈ రకంగా ఏడుస్తూ నాకు ఫోన్ చేసి చెప్తూ ఉన్నాడు మొన్న ఈ వారంలోనే. చూడండి, విశ్వాసం దేవుడు స్వస్థపరిచినప్పుడు, విడుదల ఇచ్చినప్పుడు, దేవుడు కుటుంబాన్ని ఒక శ్రేష్టమైన చక్కనైన మార్గం నడిపించినప్పుడేమో దేవుని కలిగి ఉన్నాడు, ప్రార్థన చేశాడు. కొద్దిగా శ్రమ రాగానే, వాళ్ళ తల్లి గారికి అనారోగ్యం రాగానే, వారి కుటుంబంలో ఎవరైతే బిడ్డలు మాట వినట్లేదని ఆయనకు ఆలోచన రాగానే మీరేం చేశాడంట? 2 నెలలు ప్రార్థన చేయడం మానేశాడంట. అటువంటి గొప్పవారు మనం. హల్లెలూయా. కానీ యోబు గారు చూడండి, దేని విషయంలో కూడా కనీసం నోటి మాటతో నన్ను అంటాడు అల్లా. మనం ఇన్ని సంవత్సరాల నుంచి ప్రయాసపడుతూ ఉన్నాం, ప్రార్థనకు వస్తూ ఉన్నాం, దేవుని మందిరంలో కూర్చుంటున్నాం, పాటలు పాడుతూ ఉన్నాం. దేని కొరకు ఇదంతా ఆలోచించేద్దాం. దేనికోసం? ఆశీర్వాదం వచ్చిద్దా? అట్లా చేస్తే 2 నెలలు మాట్లాడి మనుషులు జరిగినట్లుగా ఒక 2 నెలలు దేవునితో మాట్లాడకుండా, ప్రార్థన చేయకుండా, మొరపెట్టకుండా, దేవునితో గడపకుండా, భయభక్తులు లేకుండా, ప్రవర్తన సరిగా లేకుండా, ఏదో ఆశీర్వాదం కొరకే దేవుని దగ్గరకు వచ్చే పని అయితే కుదరని పని. అదే నేను చెప్తున్నా, ఆశీర్వాదాలు ఎవరికని రావు. ఆశీర్వాదించబడాలంటే మన ప్రవర్తన, మన యథార్థత, ప్రతిదీ కూడా దేవునికి నమ్మకమైనదిగా ఉండాలి. దేవునితో మనతో దేవుడు ఏకమై ఉండాలి. అప్పుడే మనము ఆశీర్వదించబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. కేవలం కనీసం నోటి మాటతో కూడా ఆయన నన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఏ పాపము చేయలేదు. 22వ వచనంలో ఈ సంగతుల విషయంలో మరి యోబు గారు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేశానని చెప్పను కూడా చెప్పలేదు అంట. దేవుడు నాకు అన్యాయం చేశాడు, ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు అన్న మాటే వచ్చింది. కానీ నాకు దేవుడు అన్యాయం చేశాడు, నేను ఎంతగా యథార్థతగా అసలు ఆయన మనం చెప్పుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే, అంత యథార్థత ఉండి, అంత నీతిమంతుడై ఉండి, అంత ఆస్తిపరుడై ఉండి, కనీసం దేవుని ఒక మాట అంటానికి ఇష్టపడతాం. అవునా కదా? మొన్న ఎక్కడ దాకా ఎందుకు, మనం మా పాప విషయంలోనే భయంకరమైనటువంటి ఆ బ్లడ్ మోషన్స్ అయినప్పుడు మేము అనేకమైనటువంటి శ్రమలు పడ్డామనే కానీ దేవుని ఒక మాట అంటానికి మేము కూడా ఇష్టపడలాం. ఉంటే ఉంది, అసలు ఒకటే తీర్మానం చేసుకున్నాం, వ్యాధిలో, బాధలలో, మరణపడకుండా దేవుడు తీసుకొని వెళ్ళాడు ఆ పిల్లని. కన్నీరు గార్చాం, 15 రోజులు ఉపవాసం ప్రార్థన చేశాం. ఒకటే మాట అన్నాం, తట్టుకోలేక డాక్టర్ చేతులు ఎత్తేశారు. ఒకటే మాట అన్నాం, అయ్యా నీ పరిచర్యకి వచ్చిన కానించే ఇవన్నీ నువ్వు అనుమతిస్తూ ఉన్నాం. మా జీవితంలో ఎన్నో శ్రమలు పడ్డాం, మరణ పంచుల దాకా వెళ్ళొచ్చాం. నిందలు కానీ, అవమానం కానీ, రోగాలే కానీ, శ్రమలే కానీ ఎన్ని ఇస్తున్నామో మేము పడుతూనే ఉన్నాం. ఇప్పుడు చివరికి మా పిల్లంటే మాకు ఇష్టం కాబట్టి ఆ పిల్లపైన
ఈ యొక్క వ్యాధిని పెట్టి ఉన్నావు. అయితే ఈ పిల్లల్ని నువ్వు బ్రతికిస్తే బ్రతికించుకో, నీ సేవలో వాడతాం, లేదంటావా తీసుకో, నువ్వు తీసుకున్నా కూడా నీ సేవను మేము విడిచిపెట్టమని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చి కన్నీరు కాలుతూ 15 రోజులు ఉపవాసం ఉండి తిని తినక ప్రార్థన చేస్తే అప్పుడు బ్రతికింది ఆ పిల్ల. హల్లెలూయా. ఎందుకు చెప్తూ ఉన్నానంటే శ్రమలు లేకుండా, ఇబ్బందులు లేకుండా, పోరాటాలు లేకుండా మన జీవితంలో మనం ఆశీర్వదించబడాలంటే కుదరని పని. ఎన్ని శ్రమలు, ఇంకా మీకంటే ఎక్కువ మాకు వస్తాయి శ్రమలు. ఎందుకంటే మిమ్మల్ని నడిపించేది మేము కాబట్టి. ఇప్పుడు అభిషేకం లేకుండా ఎవరికైనా తల మీద పెట్టి ప్రార్థన చేసామనుకో, వారికి ఉన్నటువంటి అవన్నీ కూడా వెనకబడి మమ్మల్ని, మా కుటుంబాలను అనేకమైనటువంటివి పీడిస్తూ ఉంటాయి. చాలా జరిగినాయి, సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు శ్రమలలో, ఇబ్బందులలో లేదా దురాత్మతో బాధపడుతూ ఉంటారు, మేము ప్రార్థన చేస్తాం. అవన్నీ ఏం చేస్తాయి, మాకు బలం లేదనుకో, శక్తి లేదనుకో, వెంటనే మా దగ్గరికి వచ్చేసి మిమ్మల్ని విడిచిపెడతాయి. మా దగ్గరికి వచ్చి మా కుటుంబాలని పీడిస్తూ ఉంటాయి, మాతో ఉండి అనేకమైనటువంటి శ్రమలకి గురి చేస్తూ ఉంటాయి. ఎందుకు చెప్తూ ఉన్నానంటే శ్రమలను మనం దాటి వెళ్ళినప్పుడే ఆశీర్వాదాన్ని చూడగలం. హల్లెలూయా. నమ్మకంగా బ్రతికినప్పుడే మనం ఆశీర్వాదాన్ని చూడగలం. అలాగే ముగింపులోకి వెళ్తాం ప్రియులారా. చూడండి, 2వ వచనం ఏంటంటే 2వ అధ్యాయము 7వ వచనం కూడా చూడమ్మా త్వరగా. యోబు గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి అపవాది అధికారం మొదలుకొని నడినెత్తి వరకు గురుకులతోనూ యోగును మెత్తెను. మెత్తడం అంటే బాధించటము, మెత్తడం అంటే కొట్టడము, ఎట్లాగా మనకు అర్థాలు వస్తూ ఉంటాయి అన్నమాట. 8వ వచనం చదువు. ఒళ్ళంతా గోపునితోకై చిల్లపైపు తీసుకొని బూడిదలో కూర్చొని ఉండగా, చూడండి ఇక్కడ భార్య కూడా అనేది చివరికి మళ్ళీ ఉన్న బాధలే చాలమంటే ఈ మాట మాత్రం ఒక బాధ ఏమంటున్నమాట, యోబు భార్య మరణం కమ్మని చెప్పేసి భార్య అంటూ ఉంది. ఇంకా నువ్వు యథార్థతను విడవకుండా ఉంటావా, ఇంకా నువ్వు ఇదే చేస్తావని చెప్పేసి భార్య ఏమంటుంది, ఇంకా నన్ను మరణం కమ్మని చెబుతూ ఉన్నది. చూడండి ప్రియులారా, అటువంటి పరిస్థితులు కూడా మనకి వస్తూ ఉంటాయి. 10వ వచనం చూడండి అమ్మా, 2:10. అందుకు అతడు మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, మనము దేవుని వలన మేలే అనుభవించుదుమా, కీడు మనము అనుభవింప తగదానేమో. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు మాటతోనైనను పాపము చేయలేదు. హల్లెలూయా. మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడుతామా? దేవుని యొద్ద నుంచి మనకి మేలే కావాలా, కీడును మనం అనుభవింప తగదని చెప్పేసి యోబు కనీసం అక్కడ కూడా చివరికి భార్య వచ్చి దూషించినప్పటికీ కూడా ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడే కానీ కనీసం దేవుని ఒక మాట అన్నట్లుగా మనం చూడడం లేదు. ఎందుకనంటే ప్రియులరా, మనకి శ్రమలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, వ్యాధి బాధల్లో, మరణ పడకుండా మనం ఉన్నప్పుడే మన యొక్క ప్రవర్తన దేవునికి తెలుస్తూ ఉంటుంది. అవునా కదా? శ్రమ రాగానే దేవుని నువ్వు దూషించడం, హింసించడం, మాట్లాడటం, అవమానపరచడం చేసే వాళ్ళకు అక్కడే నీ యొక్క స్థితిగతి, నీ యొక్క దేవునిలో ఏ విధంగా ఎదిగావో, దేవుని ఎంతగా ప్రేమిస్తున్నావు అప్పుడే అర్థమైంది దేవునికి. ఎందుకు చెప్తున్నానంటే శ్రమలలో దేవుని స్తుతించండి. హల్లెలూయా. హల్లెలూయా. ఇబ్బందులలో దేవుని స్తుతించండి. హల్లెలూయా. ఈ మరణ పడకలలో దేవుని స్తుతించండి. హల్లెలూయా. అప్పుడు దేవుడు వాటి నుంచి ఏం చేస్తాడంటే విడిపిస్తాడు. హల్లెలూయా. మరణముకు చివరి దాకా, అంశుల దాకా, చివరి దాకా వెళ్ళినా కూడా మాట పడాలి దేవుని యోగు గారు. చిల్ల పెంకులతో గీక్కుంటూ బూడిద పూసుకొని చెడు దగ్గర కూర్చొని వచ్చినప్పుడు భార్య అంటుంది, ఇంకనైనా నువ్వు యథార్థత గడవా, చచ్చిపోరాదు అని అంటుంది. మన లెక్కలో మాట్లాడుతుంది. కానీ కనీసం అక్కడ కూడా మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుదామా? మేలు ఇచ్చిన దేవుడే, కీడును ఇచ్చిన దేవుడే, గాయం చేయవాడు ఆయనే, గాయమును కట్టువాడు కూడా ఆయనే కాబట్టి ఆయన చూసుకుంటాడని చెప్పేసి ఆయన మరి చెబుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత దేవుని దూషించకుండా యోబు గారు జన్మదినాన్ని కూడా శపించుకుంటాడు 3:1. ఒకసారి చూద్దాం, అయిపోవచ్చింది. ఆ తర్వాత పుట్టిన దినమును శపించుకొనెను, తల్లి గర్భమును మూయనందుకు నేను పుట్టిన దినము
చెప్పిన రాత్రి లేకపోతే చూసారా, కనీసం మగపిల్లడు పుట్టాడు అని అంటే యోగు గారు పుట్టాడు అన్నటువంటి దినము, ఆ దినము లేకుండా ఉంటే బాగుండు, నా తల్లి గర్భము మూయబడినా బాగుండు, నేను పుట్టినటువంటి జన్మదినం లేకుండా బాగుండు అని చెప్పేసి ఆయన ఏం చేశాడు, శపించుకున్నాడే కానీ దేవుణ్ణి దూషించడానికి ఇష్టపడలేదు. ఎందుకు చెప్తున్నాడో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇంతకు ముందుగా చదువుకున్న మనం సామెతలు 5:12 దేవుని యొక్క మాటకు, దేవుని యొక్క మరి వాక్యములకు తృణీకరించవద్దు ఎవరు కూడా. దేవుడు ఎందువరకు మాట్లాడుతున్నాడు నాకు తెలియదు. ప్రార్థనలో కూర్చున్నప్పుడు నాకు ఈ మాటలు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. శ్రమలు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి, కానీ వీటన్నింటి నుంచి తప్పించగలిగిన నా దేవుడు ఉన్నాడు అన్నటువంటి నమ్మకంతో మనం ఉంటే వాటన్నిటి నుంచి దేవుడు ఏం చేస్తాడంటే విడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదేమైనా నా తండ్రి, ఇదిగో నా ప్రాణాన్ని, నా శరీరాన్ని, నా ఆత్మను, నా కుటుంబాన్ని, నా రోగాన్ని అన్నిటినీ నీకే అప్పగిస్తూ ఉన్నాను అని చెప్పేసి మన సమర్పణతో ఒక జీవితాన్ని జీవించాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. తర్వాత అమ్మ ముగింపులోకి వచ్చాం 42:12 చూడమ్మా. ఇవన్నీ అయిపోయిన తర్వాత దేవుడు సాతానికి యోగుకి సంభాషణ జరగడం, దేవుడు యోగు గారికి శ్రమలను అనుమతించడం, యోగు గారి శ్రమలు పడటం, తర్వాత యోగు గారి శ్రమలలో నమ్మకంగా ఉండటం, ఆ శ్రమలలో దేవుని దూషించకుండా ఉండటం, తర్వాత 42:12 కూడా మాట కనబడుతుంది చూడండి. ఆశీర్వదించినంతకంటే మరి అధికంగా ఆశీర్వదించను. చూడండి కలిగను మరలా ఇచ్చాడు దేవుడు. కలిగిరి అయితే చూడండి అమ్మా, ఇక్కడ 15 నుంచి చదువమ్మా. యోగు కుమార్తెలంత సౌందర్యవంతులు కనబడలేదు, వారికి స్వాస్థ్యం ఇచ్చను, బ్రతికి 4 తరముల వరకు చూచను, నిండిన వృద్ధుడై మృత్యునందన. హల్లెలూయా. యోబుకి కలిగినంతకంటే ఏం చేశాడు అమ్మా, నమ్మకంగా ఉన్నాడు కాబట్టి, విశ్వాసాన్ని కనపరిచాడు కాబట్టి, ఆశీర్వాదాన్ని కోరుకున్నాడు కాబట్టి, దేవుని దూషించలేదు కాబట్టి, దేవుని తన నోటి మాటతో కూడా ఆయన శపించలేదు కాబట్టి దేవుడు ఏం చేశాడు, మరలా పోగొట్టుకున్న దానికంటే కూడా అధికముగా ఇచ్చినట్లుగా. అలాగే చూడండి, యోబు 140 సంవత్సరములు బ్రతికాడు. ఎన్ని సంవత్సరాలు? చల్లపేగులతో గీక్కుంటూ మరి గురుకులతో ఉన్నటువంటి వ్యక్తి, చనిపోవలసినటువంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడు, చనిపోవలసినటువంటి మా పాపను ఏం చేశాడు, బ్రతికించాడు. చనిపోయేదాన్ని అనుకున్నా, వదిలేశాడు. మేము కూడా ఆశ వదిలేసి ప్రార్థన చేసి ప్రభు చేతులకు అప్పగించినాక దేవుడు ఔషధంగా మారాడు. అప్పుడు దాకా 15 రోజులు మందులు వాడాము, ప్రార్థన చేశాము, మందులు పనిచేయాల. దేవుడు ఏం చేశాడంటే ఒక ఔషధంగా మారి బిడ్డ శరీరంలోకి వెళ్ళి బిడ్డను బాగు చేశాడు. దేవుడు యోగు జీవితంలోకి వెళ్ళి, యోగు కుటుంబంలోకి వెళ్ళి, ఆయన శరీరంలోకి వెళ్ళి ఒక ఔషధంగా మారి పోగొట్టుకున్న దానికంటే అధికంగా 2 రెట్లు ఆయన ఆశీర్వదించినట్లుగా 140 సంవత్సరాలు ఆయన బ్రతికి 4 తరాలు చూశాడంట. ఎన్ని తరాలు? అటువంటి శక్తిని, అటువంటి కృపను దేవుడు మీకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. అటువంటి ఆరోగ్యమును దేవుడు మీకు ఇచ్చును గాక. హల్లెలూయా. కావాలా వద్దా? చూస్తారా 4 తరాలు? నమ్మగలిగిన వారికి, ఆశ కలిగిన వారికి దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. హల్లెలూయా. ఎన్ని ఉన్నా, నువ్వు డాక్టర్ దినం బ్రతకవు, నువ్వు చనిపోతామన్నా కూడా దేవుడు శక్తిని ఇస్తాడు. ఎందుకంటే ఎండిన ఎముకలు ఒక సైన్యంగా మార్చి నిలబెట్టగలిగిన సమర్థుడు. హల్లెలూయా. ఎముకలు దృఢపరుస్తాడు, నీ శరీరంలో ప్రతి బలహీనత నుంచి విడిపిస్తాడు, నీ కుటుంబంలో ఉన్న ప్రతి బలహీనత నుంచి ఆయన విడిపించి నీ ఎముకలను దృఢపరిచి ఆయన ఏం చేస్తాడంటే 4 తరాలు చూసేటటువంటి వ్యక్తులుగా మిమ్మల్ని దేవుడు తయారు చేయను గాక. హల్లెలూయా. ఇంకా ఉంది, సమయం లేదు, 12:15. సరే, అవకాశం ఉంటే మనం చెప్పుకుందాము. అమ్మా, శ్రమలను ఆశీర్వదించబడాలంటే శ్రమలో ఇబ్బందులు వస్తాయి. వీటన్నిటిని దాటుకుంటూ వెళితేనే మనం ఆశీర్వదించబడతాము. యోబు గారు ఏ విధంగా మాట ద్వారా కూడా వివరిస్తూ ఉన్నారు. మాట ద్వారా కూడా కనీసం అనడానికి ఇష్టపడలేదు కాబట్టి దేవుడు ఆయన పోగొట్టుకున్న దానికంటే మరలా కుమార్తెలను ఇచ్చి సౌందర్యవంతులను, యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు ఆ దేశం అంతటా లేరు, కనబడలేదు. అటువంటి కృపను దేవుడు మీకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. ఆశీర్వదించబడాలంటే ఆశీర్వాదాల వరకునే
దానికి తగినటువంటి ప్రతిఫలం, దానికి తగినటువంటి ప్రార్థన, దానికి తగినటువంటి యథార్థత కూడా మనకి కావాలి. దేవుని ఎదుటే నిలబడినటువంటి సాతాను మన జీవితంలోనికి కూడా వచ్చి మన జీవితాలను తారుమారు చేయడానికి ఒక సెకను సరిపోదు వాడికి. కానీ ఎప్పుడైతే మనం ప్రార్థనలో ఉంటామో, ప్రార్థనలో గడుపుతామో, అప్పుడు మనం దేవుడు అనుగ్రహించినటువంటి శక్తిని పొందుకొని ఈ సాతానుగాడు పెట్టేటటువంటి నిందలు కానీ, అవమానం కానీ, రోగాలు కానీ, కీడు కానీ, అపాయం కానీ ఏదైతే రాబోతూ ఉన్నదో వాటన్నిటిలో దేవుడు మనకి తోడై ఉండి దేవుడు మనలను నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా.